వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. మూడోసారి అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తొలి బడ్జెట్ని వాళ్ళు ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలమ్మ పద్దుపై అందరిలోనూ గంపెడాశలు చిగురించాయి. ముఖ్యంగా ఏపీ ఈ బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రకటనలు, కేటాయింపులు ఉంటాయా? ప్రత్యేక హోదాపై క్లారిటీ వస్తుందా? విభజన హామీలతో పాటు ఆర్థిక చేయూతను అందించే ప్రకటనలు ఉంటాయా? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఈ బడ్జెట్ సమాధానం చెప్పబోతోంది. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ ఖచ్చితంగా చాలా ఆశలు ఉన్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని విధానాల విషయంలో ఎన్డీఏ సర్కార్ మైండ్ సెట్ ఏమైనా మారుతుందా? అలాగే ప్రధానంగా బీహార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి అటు జేడీయూ అలాగే తెలుగుదేశం పార్టీ అటు కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లు కూడా కీలకంగా వ్యవహరించాయి కాబట్టి వాళ్ళు చేస్తున్న డిమాండ్ల విషయంలో ఎలా రెస్పాండ్ కాబోతున్నారన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. స్పెసిఫిక్గా ప్రత్యేక హోదా లేదు అని నిన్న మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. జేడీయూ నేత మనోజ్ కుమార్ అడిగిన లేవనెత్తిన అంశంకు సంబంధించి దానిపై కొంత క్లారిటీ వచ్చినట్టే. అలాగే ఏపీకి సంబంధించి కొత్త ప్రభుత్వం ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీకి ఏ రీతిని అడ్రస్ చేసే అవకాశం ఉంది? అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలు కూడా కీలకం కాబట్టి ఆ విషయంలో నిర్మలమ్మ ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందా? ఒకటి, ఇప్పుడు ఏ రోజు పాత రోజు లాంటిది కాదు. ఏ నదిలో నీరు పాత నీరు ఉండదు. ప్రతి క్షణానికి నీరు మారిపోతుంది. అలాగే పాలిటిక్స్ లైఫ్ లో మారిపోతూ ఉంటుంది. 2024 జూలై 23వ తారీఖు అలాగే సంవత్సరం క్రితం చేంజ్ ఉన్నది. చేంజ్ ఖాయం. అందువల్ల అది మనం పెద్ద ఆశ్చర్యంగా చూడక్కర్లేదు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నిర్మలా గారు ఏదో బడ్జెట్ ప్రజెంట్ చేశారంటే ఆ బడ్జెట్ ఇలాగుంటుందా అంటే ఉండదని నేను భావిస్తున్నాను. పరిస్థితులు మారిని, అవసరాలు మారిని, ఫ్యూచర్ చూడాలి. అసలు దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే 2024 బడ్జెట్ ఎంత చెప్పినా ప్రభుత్వం ఎకనామిక్ సర్వే, నన్ను ఆర్థిక సర్వే అని ఆ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రభుత్వం మనిషి రిలీజ్ చేశాడు. ఇవన్నీ చూస్తే 2024 బడ్జెట్ 2024 ఎలక్షన్ లో జరిగిన పొరపాట్లు దిద్దుకునే బడ్జెట్. అంటే వెనక్కి తిరిగి చూస్తాం బడ్జెట్, ముందరకు కాదు. ఎన్ని మాటలు చెప్పినా ఏమేమి తప్పులు చేశాం ఆ తప్పులు దిద్దాలి. సో ఈ బడ్జెట్ ఏంటంటే కరెక్టివ్ బడ్జెట్ అంటానే. ఎలక్షన్ అయిపోయి సాధారణంగా ఎలక్షన్ ముందర బడ్జెట్ ఎన్నో ప్రామిసెస్ చేస్తారు, ఇలా చేస్తారు అలా చేస్తారు, అయిపోతారు. ఎలక్షన్ అయిపోయాక ముందలు చూస్తారు. కానీ ఇది వెనక్కి చూస్తాం. ఏమేమి తప్పులు చేశాం, ఎలా దిద్దుకోవాలి, ముఖ్యంగా వ్యవసాయాన్ని దిద్దుకోవాలి, ముఖ్యంగా ధర పెరుగుదలను దిద్దుకోవాలి. మీరు అన్నట్టుగా కొన్ని రాష్ట్రాలు స్పెషల్ హోదా అడుగుతున్నా ఇవ్వనన్నారు. 2012లో యూపీఏ గవర్నమెంటే ఇవ్వనన్నారు, అదే కంటిన్యూ అవుతుందని చెప్పారు. దానివల్ల ఇంకో చేస్తారు. ముఖ్యంగా మనందరికి ఇంట్రెస్ట్ ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి విభజన హామీల ప్రకారంగా ఇవ్వాల్సిన ఇస్తారు. నాకేమి దాంట్లో అసలు డౌట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్రోలియం రిఫైనరీ హామీలో ఉన్నది ఇస్తారు. మన టీం వచ్చి చూశారు. 50-60 వేల కోట్ల ప్రాజెక్ట్ అది పెద్ద విశేషమైన ప్రాజెక్ట్. అది శాంక్షన్ చేస్తారంటే 60 వేల కోట్లు ఇవాళ ఇవ్వక్కర్లేదు కదా. 1000 కోట్లు 2000 కోట్లు ఇస్తారు సర్వే చేసి భూమి తెచ్చుకోవటానికి. అలాగే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడతారు. అలాగే అమరావతికి ఏదో అడిగిందంతా ఇవ్వక్కర్లేదు, కోరిందంతా చేయక్కర్లేదు, చేస్తారు. పోలవరానికి చేయాలి కదా. వాళ్ళు 50,000 కోట్ల 20,000 కోట్ల కాదు, ముందరికి వెళ్ళాలి టెక్నికల్ గా. అవన్నీ చేస్తారు. నాకు ఏది ఆశ్చర్యం ఉండదు ఇవన్నీ చేస్తే. అలాగే బీహార్ కూడా విశేషంగా అడిగేది ఏం లేదు. సో మనం సింపుల్ గా చెప్పాలంటే ఈ బడ్జెట్ లో మార్పు ఉంటుంది. కానీ ఈ బడ్జెట్ జరిగిన ఇర్రెగ్యులారిటీస్ ఎనామలీస్ అంటే కొన్ని పొరపాట్లు జరిగినాయి, అవి దిద్దుకుంటారు అనుకుంటా. తర్వాత ఏంటంటే తప్పకుండా ఈ బడ్జెట్ లో ఇవాళ 2 గంటలకు 3 గంటలకు మనకు తెలిసిపోయేది. 3 విషయాలు కనుక అడ్రస్ చేయకపోతే ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఈ ప్రభుత్వం ఇబ్బంది వస్తారు. ధర పెరుగుదల ఒకటి, వ్యవసాయం అంటే ఏదో మీకు ఇలాగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చా అది ఇచ్చా అన్ని జరగవు. అది ఆ మాత్రం తెలుసుకోకపోతే ప్రమాదం పరిస్థితిలో పడిపోతారు. చాలా స్ట్రక్చరల్ గా చేయాలి వ్యవసాయానికి, ధర పెరుగుదలకి చేయాలి. 30% జనాభా భారతదేశంలో మిడిల్ క్లాస్ లో ఉన్నారు. వాళ్ళకి ఏం చేశారు గవర్నమెంట్? ఏం చేయలేదు. పేద వర్గాలకు ఇచ్చారు, ధనికుల వర్గాలకు ఇచ్చారు. మధ్యన 30% ఏం చేశారు? వాళ్ళకి ఏదో ఇన్కమ్ ట్యాక్స్ 1,00,000 రూపాయలు తగ్గి పెంచాం, నీకు 1000 రూపాయలు జోబులోకి వస్తాయంటే నువ్వు ధరలు ఎలా పెంచావు? విశేషంగా పెంచావు. అందువల్ల
ఇవన్నీ అడ్రస్ చేస్తారా, లేకపోతే ముందరికి వెళ్ళిపోదాం పాతలాగా మర్చిపోతారంటే అది ప్రమాదం వస్తుంది, చాలా ప్రమాదం. ఈ బడ్జెట్ రాజకీయం, ప్రజలు, మధ్యతరగతులు, వ్యవసాయం, ధర పెరుగుదల చూస్తే సక్సెస్. ఆ చీర మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ పట్టుదల, ఆ మొండితనం అవి ఉంటే మాత్రం వాళ్ళకి మొన్న అర్థమైంది కూడా, ప్రజలకి డిస్ఇంట్రెస్ట్ వస్తుంది, కోపం లేదు. నేను వెళ్ళి ఓటు ఎందుకు వేయాలి? ఓ మధ్యతరగతి నెలకు 30-40 వేల రూపాయలు, 50 వేల రూపాయలు సంపాదించేవాడు సొంత వ్యాపారాల్లో ధరలు పెంచేశారు, నాకేం లేదు అని ఆ ఫీలింగ్ తీస్తారా లేదా, అది మనం ఎదురు చూడాలి. ఏదో 2047కి విక్షత అంటే ఫైన్, అన్ని బాగా చేస్తున్నారు. ఈ 3 వర్గాలు మధ్యతరగతిలో, ఫార్మర్స్, తర్వాత 3వ సబ్జెక్ట్ ధర పెరుగుదల, అవి 3 చేయకపోతే ఈ 500 పేజీల ఎకనామిక్ సర్వే, ఈ 2 గంటల స్పీచ్ ఆమె ఇవ్వబోతుంది, ఇది ఉపయోగం లేదు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ అది మాత్రం అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ 5 లక్షలు 7 లక్షలు చేశాం, మధ్యతరగతి వాళ్ళు గింతలేస్తారంటే అవన్నీ పోతాయి, అవి తెలియని విషయాలు. అది చాలా జాగ్రత్తగా ఈ బడ్జెట్ చేయకపోతే చాలా ప్రమాదం గవర్నమెంట్కి వస్తుంది. ఈవేళ అది మాత్రం మనం ఎదురు. రైట్. వినోద్ చౌదరి గారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఈరోజు బడ్జెట్లో? అటు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో మీరు కీలకంగా వ్యవహరించారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అలాగే ఎన్డీఏ ఏర్పాటులో అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇక్కడ బీజేపీ మొత్తం 21 మంది ఎంపీలు కీలకంగా ఉన్న నేపథ్యం. ఇది ఒక గోల్డెన్ ఛాన్స్, ఇది ఒక మంచి ఛాన్స్ అని చాలామంది అంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైం కేంద్రం కూడా ఏపీకి, బీహార్ విషయంలో కొంత అడ్రస్ చేయొచ్చన్న చర్చ కూడా ఢిల్లీ లెవెల్లో జరుగుతోంది. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ప్రధానంగా మీరు నిర్మలమ్మ పద్దులో నిర్మలా సీతారామన్ ఏ అంశాలపై ఒక పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నారు బలంగా? సతీష్ గారు, మొదట మీకు 10 టీవీ ప్రేక్షకులకి, అలాగే పుల్లారావు గారికి, బీజేపీ నేత ఆంజనేయ రెడ్డి గారికి నమస్కారాలు. నమస్తే. బడ్జెట్ 3.0 నిర్మలమ్మ బడ్జెట్ 2 తెలుగు రాష్ట్రాలు ప్లస్ బీహార్ కి తగిన మోతాదులో ఫండ్ ఇవ్వాలని, ఇతర తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలని సహాయం చేయాలని కేంద్రం అనుకుంది. ఎన్డీఏ కుటుంబంలో భాగంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి ఫలితాలు, ఎటువంటి నిధులు ఇవ్వాలని పైన ఒక స్పష్టత కేంద్ర ప్రభుత్వానికి సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. సర్వేలు, రిపోర్టులతో పాటు ఈరోజు మాకు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా మా ముందున్న కర్తవ్యాలు, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న కర్తవ్యాలు, ప్రధానంగా పోలవరం, అమరావతిని ఉంచుకోవాలి. రాష్ట్రంలో ఆస్తులను తనఖా చేసి 14 లక్షల కోట్ల పైసలకు అప్పులు చేసి ఈ అప్పుల రాష్ట్రంగా మార్చిన రాష్ట్రానికి ఖచ్చితంగా వ్యవసాయం, విద్యుత్తు, సగటు జీవులకు వెసులుబాటు, వేతన జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత వెసులుబాటు ఇచ్చే విధంగా రాష్ట్రం నుంచి కొంత రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. కానీ నిర్మలమ్మ బడ్జెట్ లో ప్రధానంగా మాకు కనపడుతుంది ఏంటంటే, దేశంలో దాదాపు 145 కోట్ల జనాభా ఉంటే 6,05 లక్షల మంది, 50 లక్షల మంది వరకే ఫండ్ అంటే ట్యాక్స్ కడుతున్నారు. ఇది కొంత బాధాకర విషయం. మీకు ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం వెసులుబాటు ఇచ్చే విధంగా విస్తృతంగా ఎవరైతే సంపాదన అధికారాల్లో ఉన్న అంటే సంపాదించే పరిస్థితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజాయితీకి ట్యాక్స్లు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. జిఎస్టీ కానీ, అలాగే రాష్ట్రానికి రావాల్సిన వాటాలు కానీ, దేశవ్యాప్తంగా వచ్చిన పన్నుల విధానం పైన కొంత సరళీకృతం చేస్తే సగటు జీవికి కొంత వెసులుబాటు ఉంటుంది. అసంఘటిత కార్మికులు ఎక్కువ మంది మన భారతదేశం ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా స్కీములు రావాలి. ఆయుష్మాన్ భవన్ విస్తృతపరచాలి. దేశవ్యాప్తంగా ఆహార భద్రత పెంచాలి. రాష్ట్ర, దేశ భద్రతల పైన కూడా దృష్టి కేంద్రీకరించాలనే విషయం పైన సీతారామన్ గారు ప్రత్యేకంగా బడ్జెట్ లో కేటాయించే అవకాశం ఉంది. అంటే రక్షణ కానీ ఇతర దేశ రాష్ట్రం నుంచి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేప్పటికి మాత్రం ఖచ్చితంగా మాకున్నటువంటి కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో, ఉచిత హామీలు కాకుండా, సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి ఫలాలు, ఇండస్ట్రీస్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, గతంలో ప్రకటించిన విద్యా సంస్థలు కానీ, అదే విధంగా ఇతర రాష్ట్రాల చూసే విద్యా సంస్థల వెసులుబాటు కానీ, వేరే దేశాల చూసే ఐటీ కంపెనీలు కానీ అన్నిటికి కూడా కొంత మేరకు సబ్సిడీ కానీ వెసులుబాటు ఇచ్చే విధంగా రిక్వెస్ట్ చేశాం. మాకు ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్స్ కానీ, అమరావతి టన్నల్స్ కానీ, అలాగే కడప టన్నల్స్ కానీ, ఆ తర్వాత అమరావతి బెంగళూరు నుంచి అమరావతి రోడ్డు కానీ దాదాపు 98,000 కోట్ల రూపాయల పైచలకు బిల్లులు ఆమోదించారు. నిన్న పోలవరానికి కూడా 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడం కోసం నీటిపారుదల శాఖ ఓకే చెప్పారు. అనేక అంశాలపైన ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తున్న బీజేపీ గవర్నమెంట్ కి మరింత బాధ్యత పెంచి మమ్మల్ని ఇంకొంచెం బాగా పనిచేయమని చెప్పి చెబుతూనే ఇతోధికంగా నిధులు కేటాయించాలని 2 తెలుగు రాష్ట్రాలు ఇవ్వాలనే ఆలోచనతో కేంద్రం ఉంది. దాంట్లో
తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సక్సెస్ఫుల్ గా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మంచి ఫలితాలు వస్తాయని ఎదురు చూస్తున్నాం. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, సంఘ జీవులు ఉన్నారో వాళ్ళందరికీ కొంత వెసులుబాటు ఇచ్చే విధంగా ఇప్పుడు ఇంతకుముందు అంజయ్ గారు చెప్పినట్టు ధరల విషయంలో చాలా పరిస్థితి, పెట్రోల్ డీజిల్ ని జిఎస్టీ తీసుకొస్తారా, భారీ ఎత్తున ధరలు తగ్గించడానికి కోసం ఏం ప్రయత్నాలు చేస్తారా, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సబ్సిడీలు గాని, ఎరువులు గాని, పనిముట్లు గాని దాదాపు నాకు తెలిసి భారతదేశంలో 70 నుంచి 75% వరకు వ్యవసాయం పైన ఆధారపడుతున్న రైతులందరికీ కూడా ఖచ్చితంగా హితోధికంగా సబ్సిడీలు గాని, ఎరువులు గాని, విత్తనాల సరఫరా విషయంలో, పనిముట్ల విషయంలో కొంత వెసులుబాటు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా వ్యవసాయ పరంగా మంచి ఫలితాలు కనబడతాయి. ఇండస్ట్రీ పాలసీ మారాలి. ఇండస్ట్రీ పాలసీలో వెసులుబాటు వస్తున్నాయి. ఆ వెసులుబాటుని కొంచెం దేశ విదేశాల నుంచి మన భారతదేశంలో ఆంధ్రాలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది పెట్టుబడిదారులు వస్తారు. ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. రేపు ట్రంప్ అమెరికా నుంచి ప్రెసిడెంట్ గా వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అమెరికాలో తెలుగు వాళ్ళని ఇబ్బంది పడతారు, ఉద్యోగ సమస్య పెద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు చూపుతో టీడీపీ ఫిక్స్ అయిపోయిందా సార్? ట్రంపే గెలవబోతున్నాడని టీడీపీ ఫిక్స్ అయిపోయిందా? ఇప్పుడున్న సర్వేల ప్రకారం అయితే ఆయన జరిగిన కార్పులు కానీ ఇంకోటి అంటున్నారు. కాబట్టి మేము ముందు జాగ్రత్తగా ఆయన వస్తాడా రెండో రాళ్ళ తర్వాత విషయం ముందు జాగ్రత్తగా మన భారతీయులు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉపాధి అవకాశాలు కోల్పోతే తిరిగి భారతదేశంలో ఎటువంటి సంస్కరణలు తీసుకొస్తే వాళ్ళు ఉపయోగపడతారు. వాళ్ళు వచ్చి ఇండియాలో ఎవరికి పెట్టుబడి పెడతారు, అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక రకంగా ముందు చూపుతా ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తాం. రైట్. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అందరికి కూడా నమస్కారాలు. ఆంజనేయ రెడ్డి గారు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఈసారి స్పెసిఫిక్గా కోరుకుంటుంది. అలాగే పయ్యావల కేసు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి వింతపత్రం ఇచ్చినప్పుడు కానీ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి ఈ మధ్యన కలిసినప్పుడు ఇచ్చిన విజ్ఞాపన పత్రాల్లో కానీ స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటుంది పోలవరం అలాగే అమరావతి, ఇవి రెండు కళ్ళు, వీటి విషయంలో కొంత హై ప్రియారిటీ తీసుకుంటుంది. అలాగే ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతున్నాము, ఆర్థిక చేయూత కావాలని 2-3 సందర్భాల్లో కూడా స్పెసిఫిక్గా బహిరంగంగానే మెన్షన్ చేశారు. ఈ 3 ఫ్యాక్టర్స్లో ఏపీకి సంబంధించి ఏం ఆశించవచ్చు సార్ బడ్జెట్లో? సార్ అందరికీ నమస్కారాలు. నమస్తే సార్. ఆంజనేయ రెడ్డి గారు, నా మాట నాకే వినిపిస్తుందండి? నా మాట నాకే వినిపిస్తుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఓకే. ఎకోయింగ్. ఓకే సార్, ఓకే సార్, విల్ కరెక్ట్ ఇట్ సార్, ప్లీజ్ ప్రొసీడ్. సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ దేశం మొత్తం యొక్క అవసరాలు, ఆ దేశంలో ఏ రాష్ట్రాల్లో పెద్ద సమస్యలు ఉన్నాయి, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆర్థిక విధ్వంసము, జరిగిన ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం, జరిగిన అవినీతి, జరిగిన రాష్ట్రం తీసుకొచ్చిన పెద్ద ఎత్తున అప్పులూబిలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము అన్ని విషయాల్ని చాలా లోతుగా ఆలోచిస్తుంది. చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు కానీ, మిగతా సంబంధించిన మంత్రులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదుకోవడానికి అన్ని విధాలా ఆదుకుంటాము, ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుందని అనేక సందర్భాల్లో స్పష్టం చేయడం జరిగింది. డబుల్ ఇంజిన్ సర్కార్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము, ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం కోసము, ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి చెందేదాని కోసము కేంద్రము అన్ని విధాల చేయూతనిస్తుంది, అన్ని విధాలా సహకరిస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు పోలవరం ప్రస్తావించారు, అమరావతి ప్రస్తావించారు. పోలవరంలో గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వము ఏమాత్రం అవగాహన లేకుండా, ఏమాత్రం పోలవరం విషయంలో స్పష్టత లేని ప్రభుత్వము, ఏమాత్రం పోలవరం అభివృద్ధికి నోచుకోలేదు. అక్కడ మంత్రులు కానీ, ఆనాటి ప్రభుత్వం కానీ పోలవరం పట్ల ఏమాత్రం అవగాహన లేదు. అదే సమయంలో అమరావతిని గత 5 సంవత్సరాలు ధ్వంసం చేశారు. అమరావతి 3 రాజధానుల పేరుతోటి అమరావతిని అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు.
కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కేంద్రం దృష్టిలో ఉన్నాయి. అమరావతికి కానివ్వండి, పోలవరానికి కానివ్వండి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారు. విభజన సమస్యలకు సంబంధించి అన్నిటినీ పరిష్కరించడానికి కోసం ఇప్పటికే ఒక మెకానిజం ప్రారంభమైంది. ఇప్పటికే 2 రాష్ట్రాలతో సంప్రదింపులు చేయడం జరిగింది. ఇప్పటికే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక సహృద్భావ వాతావరణంలో విభజన హామీలను ఏ విధంగా పరిష్కరించాలా, విభజన హామీల ద్వారా వచ్చే సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలా, 2 రాష్ట్రాల మధ్య ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒక సహృద్భ వాతావరణంలో చర్చించుకున్నారు. కాబట్టి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి కేంద్రము, తెలుగు రాష్ట్రాల కేంద్రము అన్ని విధాలా కట్టుబడి ఉందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఎనీ స్టేట్ స్పెసిఫిక్ గా ఉండదు, ఒక ప్రత్యేకంగా ఒక రాష్ట్రం యొక్క స్పెసిఫిక్ కాదు. కానీ అట్ ద సేమ్ టైం ఏ రాష్ట్రాలు ఇబ్బందుల్లో ఉన్నాయి వాటిని ఏ విధంగా ఆదుకోవాలా. మీరే ప్రస్తావించారు బీహార్ విషయంలో ప్రత్యేక హోదా విషయం మాట్లాడినప్పుడు ప్రత్యేక హోదా అవకాశం లేదు, ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా చెప్పారు. సో అదే మన ఆంధ్రప్రదేశ్ కూడా అప్లై అవుతుంది, మన ఆంధ్రప్రదేశ్ కూడా అదే అమలు అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లేదా బీహార్కు ఉండే ప్రత్యేక సమస్యలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తానే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. నాకు ముందు మాట్లాడిన టీడీపీ ప్రతినిధి చౌదరి గారు చెప్పారు, ఇప్పటికే రింగు రోడ్లు కానివ్వండి, రహదారులు నిధులు కేటాయించడం కానివ్వండి, పెద్ద ఎత్తున రహదారులు, జాతీయ రహదారులు పెద్ద ఎత్తున వచ్చాయనుకోండి, ఎకనామిక్ డెవలప్మెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల యొక్క రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది. ప్రజలు హ్యాజిల్ ఫ్రీగా వేగవంతంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేయడం కానివ్వండి, లేదా వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం కానివ్వండి వేగవంతంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మధ్య, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒక మంచి వాతావరణం ఉంది. మేము ఎన్డీఏలో ఉన్నాము. అనేక సందర్భాల్లో స్పష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కరిస్తామని. ఒకటి. రెండోది, విశాఖపట్నం సంగతి పదే పదే మనం స్టీల్ ప్లాంట్ ప్రస్తావిస్తున్నాం. నేను అడగబోతున్న రెండో ప్రశ్న అదే సార్. కేంద్ర ఉక్కు గనుల మంత్రి కుమారస్వామి ఆల్రెడీ సందర్శించారు. ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గిందని టీడీపీ ఎంపీలు కూడా మాట్లాడారు. అంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కానీ, లేదంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి చేయూతనిచ్చే విషయంలో కానీ, క్యాప్టివ్ మైన్స్ కేటాయించే విషయంలో కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి ప్రకటన ఆశించవచ్చా? లేదా నేనేమంటున్నా అంటే, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంచి ప్రకటనలు ఉంటాయి. బడ్జెట్లో ఏ విధమైన కేటాయింపులు ఉన్నాయో మనమైతే ఇప్పుడే నిన్న ఎకనామిక్ సర్వే జరిగింది, ఆర్థిక సర్వే జరిగింది. అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇన్ఫ్లేషన్ 3.5% తగ్గింది. అదే విధంగా జీడిపి అభివృద్ధి 6.5 నుంచి 7 మధ్య ఉండబోతుందని చాలా స్పష్టంగా చెప్పింది. మిగతా అనేక సామాజిక అంశాలు కూడా ఎకనామిక్ సర్వేలో జరిగింది. కాబట్టి ఉక్కు బడ్జెట్ లో ఖచ్చితంగా దేశ అభివృద్ధి కోసము, మన రాష్ట్ర అభివృద్ధి కోసము నేను వస్తున్నాను సార్. ఇప్పటికే ఉక్కు శాఖ మంత్రి వచ్చి సందర్శించారు. మా రాష్ట్రానికి సంబంధించిన వరమ గారు సహాయ శాఖ మంత్రి కూడా వారితో ఉన్నారు. ఉక్కు శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను, ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలు, విశాఖపట్నం యొక్క స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా అభివృద్ధి చెందాలా కేంద్రము నిర్ణయం తీసుకుంటుంది. ఒకటి. రెండోది, ప్రైవేటీకరణలో ఒక విశాఖపట్నం ఉక్కు స్టీల్ ప్లాంటే కాదు, దేశంలో అనేక ఉన్నాయి. వాటన్నిటి విషయంలో ఏ విధమైన విధానం తీసుకోబోతున్నారు. కానీ ఒకటి, ఎటువంటి విధానం తీసుకున్నా ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది, ఇంకా పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తి జరుగుతుంది. ఎటువంటి అనుమానం లేదు. ప్రైవేటీకరణ ఆగిందా లేదా ఏమవుతుంది అనేది భవిష్యత్తు చెప్తుంది. బట్ వన్ థింగ్ ఇస్ ష్యూర్, ఎటువంటి నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రయోజనాలు. పెంటపాటి పుల్లారావు గారు, అంటే ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలు అడ్రస్ చేసే విషయం ఒకటైతే, ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక పరమైన చేయూత అన్నది బట్ స్పెసిఫిక్ ఒక్కొక్క రాష్ట్రానికి ఇవ్వలేరు. కానీ ఆంధ్రప్రదేశ్కు, బీహార్కి అయితే మేలైన విధంగానే బడ్జెట్లో కొన్ని కేటాయింపులు ఉంటాయని ఆంజనేయ గారు చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్కి అడ్రస్ చేయాల్సిందేంటి? ఒకటి, ముఖ్యంగా ఒక మంచి డెవలప్మెంట్ ఏంటంటే, బీహార్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మేము ఇది అడిగాం, ఇది డిమాండ్ చేశాం,
పూర్వం మీడియాని తీసుకెళ్లి ఆ గదిలో కూర్చోబెట్టి మంత్రిని అడిగాం, బయటకు వచ్చి అవ్వకపోతే గొడవలు చేయలేదు. ఈసారి ఏం అడిగారో ఎవరికి తెలియదు. సో చాలా కేర్ఫుల్ గా ఉన్నారు. అదొక మంచి డెవలప్మెంట్ అని నేను భావిస్తున్నాను. లేకపోతే పూర్వం మనం చూసేది ఏంటంటే మంత్రి దగ్గరికి వెళ్తాం, ఇవన్నీ అడిగాం, ఆంధ్రప్రదేశ్ కి ప్రయోజనాలు ఇవన్నీ చెప్తాం, అది మానేశారు. కాబట్టి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇది థ్రెట్ లాగా అనిపించదు. వీళ్ళు ఏదో అడిగారు, చేయగలిగింది చేస్తానని అంటారు. ఇద్దరు రాష్ట్రాలకి ఒక మంచి న్యూస్ వస్తుంది పూర్వం కంటే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పబ్లిక్ డిమాండ్స్ చేయలేదు పూర్వం చేసేటట్టుగా. మీ అందరి జ్ఞాపకం చేయటం, మంత్రులు కలవటం, వెంటనే మీడియాలకు చెప్పేయటం, వీరు అడిగేవాడు అది లేదు. కాబట్టి చాలా వరకు తృప్తి జరుగుతుంది. తర్వాత వచ్చే పరిస్థితి ఏంటంటే నేను ఇందాక చెప్పింది 2024 ఎలక్షన్ రిజల్ట్స్ అని వాళ్ళు చదువుకోవాలి, దిద్దుకోవాలి, అవన్నీ చేస్తారు. ఇందాక అజయ్ రెడ్డి గారు చెప్పింది నేను ఆయన చెప్పిన ఫిగర్స్ కరెక్టే. ఇంత తగ్గింది, దౌర్భాగ్యం, ఎకనామిక్ సర్వే అవన్నీ అన్నారు. కానీ చాలా లోపాలు ఉన్నాయి ఆ రిపోర్ట్ లో. ఆ రిపోర్ట్ గవర్నమెంట్ రిపోర్టే, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ రాసిన రిపోర్టే. కొన్ని విషయాల్లో ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు అయినా ఇంకోళ్ళని. ఇవన్నీ కుదరవు. ధర పెరుగుదల 3.5% వచ్చింది, చాలు ఆనందపడు 5 నుంచి కుదరదు. ఇది ఎలాంటి స్టేజ్లో ఉన్నదంటే ప్రభుత్వాలకి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవ్వక వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత ఎలా తట్టుకుంటావు? కొత్త మొహాలు తీసుకొస్తావా? కొత్త పాలసీస్ తీసుకొస్తావా? ప్రజలు చెప్పింది నువ్వు విన్నట్టు చేస్తావా లేదా? అది మాత్రం మనకు తెలిసిపోతుంది ఈ బడ్జెట్ లో ఒక 5-6 గంటల్లో. ఎందుకంటే మార్పు అనేది ఉన్నదా లేదా? మనుషులు మార్చలేదు, అందరూ సేమ్ మంత్రులే, సేమ్ సెక్రటరీలే. తప్పులేదు, నేను తప్పు అంటలేదు. కానీ విధానాలు మారినాయా లేవా? ఎలా చేస్తున్నారు? చాలా పెద్ద మెసేజ్ అంతా అది. ఈవేళ చాలా పెద్ద మెసేజ్. దేశం అంతా 1 గంటకే మార్పు ఉన్నది, యాటిట్యూడ్, ఎకనామిక్స్ మారిపోయింది. ఒక మనం తప్పకుండా క్యాపిటలిస్ట్ కి చేయాలి, లేకపోతే రావు. కానీ మిగతా వాళ్ళు కూడా చేయాలి. నేను చెప్పింది ఎవరు కంటెస్ట్ చేయమని 30% మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? అనవసరంగా అన్నిటికంటే చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నా. మన పొదుపు హ్యాబిట్ భారతదేశంలో పొదుపు ఎక్కువ ఉండేది. ఈ ఎకానమీ రాకముందు బంగారం, వెండి దాచుకుని తట్టుకున్నాం వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు. ఆ పొదుపు హ్యాబిట్ ఈ గత 5 సంవత్సరాల్లో దెబ్బతిన్నది, అందరూ ఒప్పుకుంటున్నారు. అది నేను చెప్పకూడదు, అనవసరంగా అజయ్ రెడ్డి గారితో డిబేట్ వస్తుంది. అది చేసిన అరుణ్ జైట్లీ చేసిన పనులు, వడ్డీలు తగ్గించడం, డిపాజిట్స్ మీద తెలియక నాదే కరెక్ట్ చేస్తారా? పొదుపు హ్యాబిట్, ఇంట్రెస్ట్ రెస్టోర్ చేస్తారా పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి? అవన్నీ మనం చూడాలి. శ్రీనివాస్ చౌదరి గారు, విశాఖ స్టీల్ అక్కడే ఉంటుంది, ఖచ్చితంగా అది కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి ప్రకటించారు. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగానే నిర్ణయాలు ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు ఏ రీతిలో అడ్రస్ చేయాలో ఆ రీతిలో అడ్రస్ చేస్తాము, పోలవరం, అమరావతిని కూడా అదే రీతిలో అడ్రస్ చేస్తామని ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు. మీరు స్పెసిఫిక్గా ఇమీడియట్గా కోరుకుంటుంది ఏంటి సార్? సార్, మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు కట్టుబడి ఉన్నాం. ఎన్డీఏ కూటమి అది 3 పార్టీలకి తెలుసు. ఏదైతే గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరన్నట్టు ప్రయారిటీ లిస్ట్ లో అమరావతి, పోలవరంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. దీంతో పాటు వెనుకబడిన జిల్లాలు బుందేల్ఘట్ తరకా నిధులు ఇస్తున్నారన్నారు. కాబట్టి దాంట్లో గత 4 ఏళ్లుగా రావట్లేదు, అవి కూడా తీసుకొచ్చుకోవాలి. 2 గత విభజన అంశాల్లో భాగంగా కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అంటే నేషనల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కేటాయించారు. వాటికి విశాఖ జోన్ కానీ భూములు ఇవ్వటం కానీ ఇలా అంశాలపైన కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా చెన్నై అమరావతి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, బెంగళూరు అనంతపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, అదేవిధంగా 965 కిలోమీటర్ల పోర్ట్లు ఏవైతే ఉన్నాయి, కృష్ణపట్నం, అదేవిధంగా రామాయపట్నం పోర్ట్లు ఉన్నాయో అలాంటి కొన్ని పోర్ట్లు, నేషనల్ సంబంధించి ఎయిర్పోర్ట్ సంబంధించి కొన్ని ప్రకటించారు. తిరుపతి, విశాఖపట్నం, మన విజయవాడ ప్రాంతంలో. వీటన్నిటి కూడా పోర్ట్లు ప్లస్ ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయడం వల్ల రవాణా సౌకర్యం, జల రవాణా సౌకర్యం ప్రయత్నం చేస్తూ పాటు విద్యుత్ బకాయిలు, విద్యుత్ సరఫరా, విద్యుత్ ఒప్పందాల కూడా పైన కొంత అవగాహన తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటిని కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో పీపీఏ ఒప్పందం చేసింది. కాబట్టి పునరుద్ధరించడం చేయడం వల్ల విద్యుత్ కొంచెం సరళీకృతం అవుతుంది. తద్వారా ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంది. సబ్సిడీలు పెంచడం వల్ల కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన పూర్తి స్థాయిలో మేము ఒక కసరత్తు చేసి ఒక ప్రతిపాదన ముందు బాబు గారు కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా లెటర్ పూర్వకంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి టోటల్ గా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, గత ప్రభుత్వం చేసిన అక్రమాల పైన ఇబ్బంది పడకుండా అత్యధికంగా సహాయం చేసే విషయంలో కానీ
కేంద్రం చాలా స్పష్టంగా ఉంది. మాకు స్పష్టమైన హామీలు ఉన్నాయి. Okay. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి కట్టుబడి ఉంటాను. గతంలో పార్లమెంట్ లో మోడీ గారు ప్రకటించారు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నే జరిగింది కాబట్టి ఆయన కూడా దీనికి ఖచ్చితంగా సహకరిస్తున్నారు. Okay. టోటల్ గా ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రానికి కట్టుబడి ఉంది. ఇవన్నీ కూడా చెప్పడం కదా సార్, చేతల్లో చూపిస్తామని చెప్పి Right. కొంత ఫలితాలు కనబడతాయి కాబట్టి దానికి కట్టుబడి రైట్. ఆంజనేయ రెడ్డి గారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఈ అంశాలు అంటే మీరు చేయాల్సినవి ఈ విధంగా ఆదుకోవాలని అడగడంతో పాటు ఎక్కువగా ఈ ఫైనాన్షియల్ కన్స్టెన్సీని పదే పదే ప్రస్తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అప్పులు, అలాగే అప్పులకి కడుతున్న వడ్డీలు, ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన హామీలు, అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్రం చేయూతాయి, ఇట్లా ఈ 5 అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇలాంటప్పుడు కొంచెం ఆర్థికంగా ఊతం ఇచ్చేలా ఏమైనా ప్యాకేజ్ ప్రకటించవచ్చా? సరే, ప్రత్యేక హోదా లేదని నిన్న స్పెసిఫిక్గా బీహార్ విషయంలో చెప్పారు, బట్ ఏపీ విషయంలో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఉండవు. బట్ అదే సందర్భంలో ఈ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కానీ, లేదంటే గతంలో ఇచ్చిన వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ కానీ, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు ఉన్నాయి, అది మధ్యలో ఆగిపోయింది, అలాంటివి మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? సతీష్ జీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉందని నేను అనుకోవడం లేదు. కారణం ఏంటంటే జిఎస్టీ రూపంలో ప్రతి నెల సుమారు 2 లక్షల కోట్ల రూపాయలను మనం తాకుతూ 2 లక్షల కోట్ల రూపాయల వరకు జిఎస్టీ రూపంలో కేంద్రానికి పన్నుల రూపంలో వస్తున్నాయి. ఈరోజు దేశ ప్రజలు పన్నులు కట్టే వాళ్ళకు ఒక విశ్వాసం ఉంది, నేను కట్టే డబ్బులు ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి రూపాయి ప్రజలకు చేరుతుందని. ట్యాక్సులు కట్టే ప్రజలు, జిఎస్టీ కట్టే ప్రజలు, వ్యాపారస్తులు కానివ్వండి, లేదా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, లేదా వివిధ రకాల ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విశ్వాసం ఉంది. అందువల్ల నిధుల కొరత లేదు కేంద్రం దగ్గర అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. శ్రీనివాస్ చౌదరి గారు కడప స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని మనం అందరం కూడా ఆశిస్తున్నాం, వస్తుంది కూడా. రెండవది, కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఈ విభజన హామీలో ఉంది. విభజనలో హామీలు, విభజన చట్టంలో పెట్టింది ఏమిటంటే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించండి. మేము స్టీల్ ప్లాంట్ ఇస్తామని చెప్పలేదండి, సాధ్యాసాధ్యాలు పరిశీలించండి అంటే అక్కడ ముడి సరుకు నాణ్యత ఏమిటి, అక్కడ ముడి సరుకు ద్వారా అవుట్పుట్ ఎంత ఉంటుంది, అది వైబులా కాదా, మిగతా అనేక విషయాలు, ఎకనామిక్ కండిషన్స్ ఏమిటి, అనేక విషయాలు పరిశీలించిన తర్వాత వైబుల్ అని అనుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కడప విషయంలో గత ప్రభుత్వం ఏం చేసింది, కడప మేమే స్టీల్ ప్లాంట్ కడతామని ఎవరో పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి దొంగ శంకుస్థాపనలు చేశారు. కానీ ఇవన్నీ కూడా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రము ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో మనం చూడాల్సి ఉంది. రెండవది, నేనేమంటున్నా అంటే ఏ రాష్ట్రానికి ఏ అవసరాలు ఉన్నాయో, ఈరోజు నేను అదే చెప్పాను కదా, మన రాష్ట్రానికి ఒక విజనరీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఒక రాష్ట్ర అపారమైన రాజకీయ అనుభవము, పరిపాలన అనుభవం ఉండే ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి కూడా అంతకుముందు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారికి తెలుసు ఈ రాష్ట్రాల సమస్యలు, వారికి తెలుసు ఏ రాష్ట్రానికి ఏ సమస్య ఉందో తెలుసు. ఈరోజు ప్రధానమంత్రిగా 11వ సంవత్సరం వారు ప్రవేశించారు. కేంద్రం పనిచేస్తుంది. ఎటువంటి దే విల్ అడ్రస్ మీరు విషయం సమస్యను పరిష్కారము లేదా అవగాహన లేకుండా అడ్రస్ చేయలేరు. ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రికి చాలా అవగాహన ఉంది, అనేక సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద, వారి అనుభవం మీద, వారి పరిపాలన అనుభవం మీద. ఇవన్నీ కలిసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడడం కోసం ఎన్డీఏ ప్రభుత్వాలు, డబుల్ ఇంజిన్ సర్కార్లు పనిచేస్తాయి. ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కారం దిశగా మనం విషయంలో ఎటువంటి అనుమానం లేదు. రైట్. థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు. ఖచ్చితంగా